సో P2P లాస్ట్ క్లాస్లో మనం P2P గురించి డిస్కస్ చేసాం. ప్రొక్యూర్ టు పే చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. లాస్ట్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. FI టు MM ఇంటిగ్రేషన్ అండ్ P2P సైకిల్ అనేది మ్యాండేటరీ స్టెప్. 100% డ్యామ్ షూర్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అది ప్రాపర్గా చదవాలి. నెక్స్ట్ ఏంటి, O2C ఆర్డర్ టు క్యాష్. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ టుమారో ఆన్వర్డ్స్ నుండి కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేద్దాం. మీకు మేబీ మంత్ ఎండింగ్ వరకు ఉంటాయండి క్లాసెస్. అంటే మనకి ఇంకా పెండింగ్ ఉన్న టాపిక్స్ అన్ని కవర్ అవ్వాలి కదా. కొన్ని టాపిక్స్ ఒకే క్లాస్లో 2 టాపిక్స్ కూడా కవర్ చేశాను. కొన్ని టాపిక్స్ ఒకే క్లాస్లో 2 టాపిక్స్ కూడా కవర్ చేశాను. సో ఏమైతే పెండింగ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం మన టార్గెట్ ఈ మంత్ ఎండింగ్ అండి. ఓకే, నెక్స్ట్ మీకు 25th నుండి 9:15కి స్టార్ట్ అవుతుంది క్లాస్. 9:15, 9 కాదు 9:15కి జాయిన్ అవ్వండి. 25th నుండి. చూడండి, సో ఆర్డర్ టు క్యాష్ O2C అంటారు. O2C అంటే దేనికి సంబంధించింది? పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. O2C అనేది పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనడం. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో వస్తుంది O2C అనేది. O2C అంటే మీనింగ్ ఏంటి? పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ECC ప్లస్ S/4HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయండి. 99% ఒకేలా ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఆర్డర్ టు క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? డెఫినేషన్. సో ఇవి మిమ్మల్ని ఏం అడగరండి. ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి ఇవి ఏం అడగరు. బట్ మీ ఇక్కడ కూడా మనకి P2P సైకిల్ ఎలా ఉందో అదే విధంగా O2C సైకిల్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. అంతకు మించి డెప్త్గా వెళ్ళరు. ఇది మ్యాక్సిమం టచ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. 50-50% ఛాన్సెస్ ఉంటాయి. సో మిమ్మల్ని ఏం అడుగుతారో అదే ఫాలో అవ్వండి చాలు, మిగతాది అవసరం లేదు. ఫస్ట్ చూడండి, ఆర్డర్ టు క్యాష్. సో డెఫినేషన్ ఏంటి? ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి. ఇది కంప్లీట్గా SD మాడ్యూల్కి సంబంధించింది. ఆర్డర్ టు క్యాష్ అంతా కూడా SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్కి సంబంధించింది. మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, క్లియర్ చేస్తాం. ఇవన్నీ దేనికి సంబంధించి? O2C ఆర్డర్ టు క్యాష్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? O2Cలో కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్, కస్టమర్కి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫుల్ఫిల్ చేస్తాం ఇక్కడ. ఆర్డర్ టు క్యాష్ అంటారు దీన్ని. ఓకేనా? ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి? కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, కస్టమర్కి ఏమేమైతే కస్టమర్ గూడ్స్ రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ కాదు, గూడ్స్ రిక్వైర్మెంట్. ఏం గూడ్స్ కావాలి, ఏం ప్రోడక్ట్స్ కావాలనేది కస్టమర్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తాం. తర్వాత సర్వీసెస్ అంటే మీనింగ్ ఏంటి? మీది సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అనుకుందాం. డిఫరెంట్ సర్వీసెస్ ఏమైనా ఇస్తారు. సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి O2C ఆర్డర్ టు క్యాష్ అనేది ఉపయోగపడుతుంది. కస్టమర్ ఆర్డర్ చేసినప్పటి నుండి కస్టమర్కి ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత పేమెంట్ మళ్ళీ కంపెనీకి రిసీవ్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ ఇది. ఓకేనా? సో O2C మీన్స్, O2C అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్లో ఇది ఒక పార్ట్. ఇది P2P అనేది పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. P2Pలో ఏముంటుంది మనకి? పర్చేజ్ ఆర్డర్. O2Cలో ఏముంటుంది? సేల్స్ ఆర్డర్. P2Pలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. P2Pలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, O2Cలో సేల్స్ ఆర్డర్. అది చదవాలి. తర్వాత P2P సైకిల్. సో P2P సైకిల్ అంటే ఏంటి? జస్ట్ రఫ్గా చెప్తున్నాను. P2P సైకిల్ అంటే ఏంటి? ఫస్ట్ P2P సైకిల్ చూడు, డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇది కాదండి, కొంచెం పైకి వెళ్ళండి. అది కంప్లీట్ అవ్వలేదు, పైన ఉంది కదా అది. O2C సైకిల్. O2C సైకిల్ అంటే ఏంటి? సో ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? కస్టమర్ ఎంక్వైరీ.
కస్టమర్ అనేవాడు ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాడు. ఫస్ట్ వన్ కస్టమర్ ఏం చేస్తాడు? ఎంక్వైరీ చేస్తాడు. ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో చెక్ చేశారు, మీకు ఏమేమి ప్రోడక్ట్ కావాలన్నది కస్టమర్ ఎంక్వైరీ. తర్వాత సెకండ్ స్టెప్ కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్. కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్ అంటే మీకు ఏమేమి ప్రోడక్ట్ కావాలో మీరు కొటేషన్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నారు, టోటల్ వాల్యూ ఎంత కొటేషన్ చూపిస్తుంది కదా అట్లా. లేదంటే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు, మీరు 100 ప్రోడక్ట్స్ ఏమన్నా పర్చేజ్ చేస్తున్నారు, టోటల్ ఇన్వాయిస్ ఎంతో చెప్తారు. అది కొటేషన్ ఫర్ కస్టమర్ సెకండ్ స్టెప్. ఇదేమి చెప్పండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. థర్డ్ స్టెప్ ఏంటి? సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం, డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం అంటే ఏంటి? అవైలబిలిటీ చెక్ అంటారు. అది అవైలబిలిటీ చెక్ చేస్తారు. కస్టమర్ అడిగిన ప్రోడక్ట్స్ అన్ని మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీన్ని ఏమంటారు? అవైలబిలిటీ చెక్. అవైలబిలిటీ చెక్ అంటారు ఈ స్టెప్ని. తర్వాత అవుట్ బాండెడ్ డెలివరీ. ఫోర్త్ స్టెప్ ఏంటి? అవుట్ బాండెడ్ డెలివరీ అంటే ఏంటి? డెలివరీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అనుకోవచ్చు. ఓకే. తర్వాత పిఐజి అంటే ఏంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ. గూడ్స్ ఇష్యూ చేయాలి కదా, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటారు దీన్ని. తర్వాత ఏం చేస్తాము? సిక్స్త్ పాయింట్ డెలివరీ. డెలివరీ చేస్తాం. డెలివరీకి అంటే గూడ్స్తో పాటు బిల్లు కూడా వెళ్తుంది కదా, ఏమేమి ప్రోడక్ట్స్ కొంటారో వాటితో పాటు బిల్లు కూడా ఫార్వర్డ్ చేస్తాం. ఇన్వాయిస్ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతుంది. తర్వాత బిల్లింగ్ బిల్ సెండ్ టు ది కస్టమర్. ఫైనల్గా ఏమవుతుంది? కస్టమర్ నుండి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. రిసిప్ట్ ఆఫ్ మనీ. కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది ప్రాసెస్ అంటారు, P2P ప్రాసెస్. సారీ, O2C ప్రాసెస్. ఇదేమి మీరు చెప్పకండి, జస్ట్ ఐడియా కోసం. O2C ప్రాసెస్. వీటిలో టీ కోడ్స్ ఏమిటి? O2C అనేది మ్యాక్సిమం టచ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ టచ్ చేస్తే ఏం చేస్తారో చెప్తాను మీకు. ఇవేం కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. డెఫినేషన్ ఒకటి అడగచ్చు, ఒక 20% ఛాన్స్ ఉంది. తర్వాత టీ కోడ్స్ చూడండి, వీటికి సంబంధించిన టీ కోడ్స్ ఏమన్నా? ఎంక్వైరీ టీ కోడ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఎంక్వైరీ VA11. ఇవన్నీ SDOలు చేస్తారు, మనకు సంబంధం లేదు. FI కన్సల్టెంట్కి ఏం సంబంధం లేదు. FI కన్సల్టెంట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడు? ఈ లాస్ట్ స్టెప్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? వేర్ విల్ బి హ్యాపెండ్ FI టు SD ఇంటిగ్రేషన్? టైప్ చేయండి. వేర్ విల్ బి హ్యాపెండ్ FI టు SD ఇంటిగ్రేషన్? VKOA. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VKOA. FI టు SD అండి, MM కాదు. FI టు SD. FI టు SD ఇంటిగ్రేషన్ will be happen VKOA. VKOA ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. FI టు SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇదంతా కూడా SDకి సంబంధించింది, FI కన్సల్టెంట్కి సంబంధించింది కాదు. బట్ ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు? ఇక్కడ. తర్వాత పేమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? F-28. ఇవి గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఐడియా కోసం. తర్వాత ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్. ఇవన్నీ కూడా టీ కోడ్స్. ఇవన్నీ P2P సైకిల్కి సంబంధించిన టీ కోడ్స్. ఇవేమి మీరు జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి, పర్వాలేదు. ఎంక్వైరీ ఎలా ఉంటుంది, కొటేషన్ ఎలా జరుగుతుంది, వీటికి ఏమే ఎంట్రీస్ ఉండవు. వీటికన్నిటికీ కూడా పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఎంట్రీ ఉంటుంది. డెలివరీ VL01N. బిల్లింగ్. ఇవి గుర్తుపెట్టుకోండి జస్ట్ రఫ్గా. సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VKOA ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుందని చెప్పాలి. VKOA. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి ఇంపార్టెంట్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్. సేల్స్ ఆర్డర్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01లో సేల్స్ ఆర్డర్. P2Pలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు.
ఎలా క్రియేట్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాలి. ఆ వీడియోస్ ఇస్తాను, అవి చూడండి. ఓకే, ఆల్రెడీ ఫార్వర్డ్ చేశారు కదా, S/4HANAలో ఉన్నాయి, చూడండి ఎలా చేసేది మొత్తం. మళ్ళీ ఎస్డి నుంచి స్టార్ట్ చేయాలి యాక్చువల్గా నేర్చుకోవాలంటే, బట్ అవి కూడా చెప్పాను, చూడండి అవి. తర్వాత సేల్స్ ఆర్డర్ డిస్ప్లే. సో డిస్ప్లే అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్ డిస్ప్లే VA03 ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్రియేట్ అవుట్ బాండెడ్ డెలివరీ, డెలివరీ బిల్డింగ్ డాక్యుమెంట్, ఈ టీ కోడ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవడం బెటర్. సో వీటికి ఎంట్రీస్ అనేవి ఇవి ఇంపార్టెంట్. ఈ టీ కోడ్స్, వీటికి ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి? డౌన్కి వెళ్ళండి. మిమ్మల్ని అడిగేది ఇంటర్వ్యూలు ఇది. ఇంపార్టెంట్ ఏంటి? IMPO చూసారా? ఇవి కొంచెం డౌన్కి వెళ్ళండి. అంత ఫుల్ కాదు, కొంచెం 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 పైకి మూవ్ చేయండి. అవి ఎంట్రీస్ అన్ని కనిపించాలి. కొంచెం పైకి మూవ్ చేయండి. అలా కాదు, స్టెప్ 1 ఉంది కదా, ఇంపార్టెంట్ O2C అక్కడ నుంచి సరే ఉంచండి, అలా ఉంచండి. చూడండి, ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. నేను ఏదైతే రౌండ్ అప్ చేస్తానో ఇవన్నీ ఇంపార్టెంట్. O2C సైకిల్లో మిమ్మల్ని అడిగేది ఇవేనండి, 99% ఇవే అడుగుతారు. O2C సైకిల్లో 99% ఇవే అడుగుతారు. P2P సైకిల్ లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇవే అడుగుతారు. ఇంకోటి ఏమడుగుతారు? FI to SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్, VKOA ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది, అదొకటి చెప్పాలి. ఇవే మిమ్మల్ని అడిగేది. VKOA FI to SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్, VKOA. తర్వాత O2C సైకిల్ ఏంటి? ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? ఇది ఫస్ట్ వన్, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. ఇక్కడ ఏం చేస్తారు? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. ఓకేనా? సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. ఎవరు చేస్తారు? FI వాళ్ళు కాదు, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇంటిగ్రేషన్లో మాత్రం VKOAలో FI to SD ఇంటిగ్రేషన్ VK0Aలో జరుగుతుంది. అక్కడ ఇన్వాల్వ్ అవుతారు. మీకు ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుందో చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లో. FI to MM అంటే OBYCలో జరుగుతుంది. అలాగే VK0Aలో జరుగుతుంది FI to SD ఇంటిగ్రేషన్. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి? సేల్స్ ఆర్డర్ క్రియేషన్, ఇది ఫస్ట్ స్టెప్. VA01 ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం సైకిల్, ఇక్కడ కనిపించేదంతా కూడా O2C సైకిలే. సెకండ్ స్టెప్ ఏంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటార్ టు ఇన్వెంటరీ. ఇది సెకండ్ స్టెప్, VL01N కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటార్ టు ఇన్వెంటరీ. తర్వాత ఏముంది? తర్వాత క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01 కస్టమర్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్. VF01 కస్టమర్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్. ఇది నెక్స్ట్ ఎంట్రీ. ఈ థర్డ్ ఎంట్రీ అనేది ఎటువంటిది? ఎగ్జాంపుల్ మనం FIలో వాడతాం కదా, FB70 సిమిలర్ టు FB70 అనమాట. VF01 సిమిలర్ టు FB70 కస్టమర్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్. ఇది ఫైనల్ ఎంట్రీ. ఫోర్త్ స్టెప్ అనేది ఫైనల్ ఎంట్రీ. క్లియరా? ఈ ఫోర్త్ స్టెప్ అనేది ఫైనల్ ఎంట్రీ, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అటార్ టు కస్టమర్. సో ఈ స్టెప్స్ ఈ 4 స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. FI to SD సైకిల్ అంటే చెప్పాలి. FI to SD అంటే O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్ అని చెప్తారు, లేదంటే FI to SD. O2C సైకిలే కరెక్ట్. ఈ 4 స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏం చెప్పాలి? FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VK0A. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎంట్రీస్ కూడా చేయాలంటే SD నుంచి స్టార్ట్ చేయాలి. అంత రిస్క్ అవసరం లేదు, వీడియోస్ చూడండి చాలు. లేదు మీరు నేర్చుకుంటామంటే నేర్చుకోవచ్చు, మీ ఇష్టం. క్లియరా? క్లియరా కాదా? ఈ ఎంట్రీస్ అనేవి మ్యాండేటరీగా నేర్చుకోవాలి. మీకు P2P అనేది 100% అడుగుతారు, O2C అనేది 50% ఛాన్స్ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటార్ టు ఇన్వెంటరీ. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ బిల్డింగ్ డాక్యుమెంట్, కస్టమర్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్.
ఫైనల్ ఎంట్రీ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్. ఇది VL01 ఉంది కదా, అక్కడ ఇంకో టీ కోడ్ యాడ్ చేసుకోండి. VL01N ఇంకో టీ కోడ్. VL02N కూడా పనిచేస్తుంది. VL02N కూడా పనిచేస్తుంది. అక్కడ క్రింద ఇక్కడ VL01N కాదు, VL02N కూడా వర్క్ అవుతుంది. బోత్ ఆర్ సేమ్. VL02N ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇది O2C సైకిల్. ఇవే మిమ్మల్ని అడిగేది, ఇంకేం అడగరు. 99%. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది ఒకటి అడగచ్చు. ఎంటర్ ప్రెస్ చేయండి. డిఫరెన్సెస్ బిట్వీన్ O2C అండ్ P2P. ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ O2C అండ్ P2P. P2Pకి O2Cకి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అని అడగచ్చు. ఇవి మొత్తం కూడా O2Cకి సంబంధించినవి, ఇవన్నీ కూడా P2Pకి సంబంధించినవి. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అని అడగచ్చు. మ్యాక్సిమం ఛాన్స్ ఉండదు, మేబీ అడిగితే అడగచ్చు, చెప్పలేము మనం. ఓకే, ఫస్ట్ డిఫరెన్సెస్ ఏంటి చూడండి. O2C పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, SDకి సంబంధించింది ఇదంతా కూడా. SD ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్, కంపెనీకి కస్టమర్కి సంబంధించింది. అదే P2P అయితే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే MMకి సంబంధించింది. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ అది. సో P2P అంతా కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ MMకి సంబంధించింది, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. O2C అంతా కూడా పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, SDకి సంబంధించింది, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. నెక్స్ట్ O2Cలో మనం ఏం చేస్తాము? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం అంటే కంపెనీ కస్టమర్కి సేల్ చేస్తుంది. P2P పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ వెండర్ దగ్గర పర్చేజ్ చేస్తుంది. తర్వాత రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. ఇక్కడ చూడండి. తర్వాత రిలేటెడ్ టు వెండర్ అండ్ కంపెనీ, వెండర్కి కంపెనీకి మధ్యలో జరుగుతుంది P2P అంతా కూడా వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది. O2C అంతా కూడా రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్, కంపెనీకి కస్టమర్కి సంబంధించింది. రిలేటెడ్ టు వెండర్ అండ్ కంపెనీ, వెండర్కి కంపెనీకి సంబంధించింది P2P అనేది. నెక్స్ట్, సో ఆర్డర్ టు క్యాష్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఆర్డర్ టు క్యాష్ అనేది ఏంటి? పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్కి సంబంధించింది. O2Cలో సేల్స్ ఆర్డర్ ఉంటుంది. అదే P2Pలో అయితే పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. O2Cలో సేల్స్ ఆర్డర్ ఉంటుంది, P2Pలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. అంతే కదా? O2Cలో సేల్స్ ఆర్డర్ ఉంటుంది, P2Pలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ చూడండి. ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్. సో O2Cలో ఏంటి? O2Cలో ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. ఇట్ ఈస్ ఏ సేల్స్ ఆర్డర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో O2C అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. మన కంపెనీకి కస్టమర్స్ అనేవాళ్ళు ఆర్డర్ చేస్తారు. దీన్ని ఏమంటారు? సేల్స్ ఆర్డర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది. అదే P2P అయితే ఇట్ ఈస్ గూడ్స్ ఆర్డర్ టు అవర్ వెండర్. ఇట్ ఈస్ పర్చేజ్ ఆర్డర్. కంపెనీ వెండర్కి ఆర్డర్ ఇస్తుంది, పర్చేజ్ ఆర్డర్ అంటారు. కంపెనీ వెండర్కి ఆర్డర్ ఇస్తుంది, పర్చేజ్ ఆర్డర్. ఇది డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ చదవండి, ఇంతకు మించి అవసరం లేదు, యాజ్ ఆన్ మై నాలెడ్జ్.
మీరు కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తానంటే ఆల్రెడీ వీడియోస్ ఫార్వర్డ్ చేశాను, చేయండి, నో ఇష్యూ. బట్ నాట్ రిక్వైర్డ్, మీకు అడిషనల్ బర్డెన్ అవుతుంది. డెప్త్ నాలెడ్జ్ కావాలంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. నేను చెప్పిన వరకు చదువుకుంటే చాలు. క్లియరా? అలాగే P2P సైకిల్ చదవండి, ఇవి సింపుల్, ఇంతే ఉంటుంది, ఇంకేముండదు. తర్వాత O2C సైకిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పైకి వెళ్ళండి, ఆ 4 స్టెప్స్ ఉన్నాయి కదా. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, నెక్స్ట్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటాట్ టు ఇన్వెంటరీ అకౌంట్, క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01, కస్టమర్ అకౌంట్ అటాట్ టు సేల్స్ అకౌంట్, ఫైనల్ ఎంట్రీ కస్టమర్ పేమెంట్ రిసిప్ట్ ఫ్రమ్ ది కస్టమర్ F-28. 4th స్టెప్ దగ్గర F-28 వేసుకోండి, ఇక్కడ F-28. ఇది క్లియర్ కదా? ఇది చదవండి చాలు, ఓకేనా? ఓకే సార్. ఇంతవరకు చదవండి, ఇంత మించి అవసరం లేదు. మీరు కాన్ఫిగరేషన్ ఇదంతా కూడా 90% SD వాళ్ళే చేస్తారండి. P2P కూడా అంతే, P2P అంతా కూడా 90% MM వాళ్ళు చేస్తారు, 10% ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎంతవరకు అంతవరకే చెప్తున్నాను. బట్ మీరు కాన్ఫిగరేషన్ చేయాలంటే మళ్ళీ O2C ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి, అంటే SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అలాగే P2P కూడా నేర్చుకోవాలంటే MM కూడా ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. అవన్నీ చెప్పాను చూడండి, ఒక 4-5 క్లాసెస్ ఎన్నో ఉన్నాయి, అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇంతవరకు చదువుకుంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, అంతకుమించి అవసరం లేదు. బట్ మీకు డెప్త్ నాలెడ్జ్ కావాలంటే ప్రాక్టీస్ చేయండి, నాట్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ టుమారో నుండి 1 hour క్లాస్ ఉంటుంది. ఎందువల్ల? మళ్ళీ కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. షీట్ ఓపెన్ చేయండి, సిలబస్ కాపీ. ఇంకా పెండింగ్ ఏముంది చూద్దాం. కంట్రోలింగ్ చెప్పాలి కదా, స్టార్ట్ చేద్దాం తర్వాత. మీకు రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్తాను రేపు, రైసిఫ్ ఎలిమెంట్స్ చెప్తాను. ఓకే, ఇవి కాన్ఫిగరేషన్స్ కాదండి. రైసిఫ్ అనేది ఎక్కడ వస్తుంది? రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? ఎవరు చెప్తారు? చెప్పాను కదా ఆల్రెడీ, రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? గుర్తులేదా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? ఏ స్టేజ్లో ఇన్వాల్వ్ అవుతాయి? రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి ఏ స్టేజ్లో ఇన్వాల్వ్ అవుతాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను మీకు, ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమున్నాయి? ఎస్ఆప్ మెథడాలజీలో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. అదే యాక్టివేట్ మెథడాలజీ అయితే డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఏ స్టేజ్లో రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి? రైసిఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మర్చిపోయారా? రియలైజేషన్ ఫేజ్లో ఇన్వాల్వ్ అవుతాయి, రియలైజేషన్ ఫేజ్. సరే, ఒక పని చేద్దాం, మీకు రైసిఫ్ కాన్ఫిగరేషన్ డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేద్దాము. రైసిఫ్ ఎలిమెంట్స్ ఒక కాన్సెప్ట్ అండ్ పోస్టింగ్ టైప్, పోస్టింగ్ కీస్ ఉన్నాయి కదా 39, ఈ 2 కాన్సెప్ట్స్ రేపు కంప్లీట్ చేద్దాం. క్లియర్ కదా? క్లియరా కదా? పోస్టింగ్ టైప్స్ ఇది ఒక కాన్సెప్ట్, పోస్టింగ్ కీస్ అండ్ రైసిఫ్ ఎలిమెంట్స్, ఈ 2 టాపిక్స్ రేపు కంప్లీట్ చేద్దాం. క్లియరా? పోస్టింగ్ కీస్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటాను సార్. పోస్టింగ్ కీస్ కంప్లీట్ అయిపోయింది. పోస్టింగ్ కీస్ కంప్లీట్ అయిపోయిందా? మరి ఎందుకు మీరు కలర్లో ఉంచారు అది? పోస్టింగ్ కీస్ చెప్పాను, OB41 లో అడ్వాంటేజ్ ఏంటి ఎవరు చెప్తారు? పోస్టింగ్ కి వాటి మీన్ బై పోస్టింగ్ కి ఏమి ఇండికేట్ చేస్తుంది? ట్రాన్సాక్షన్ డెబిట్ ఆర్ క్రెడిట్ ఇండికేట్ చేస్తుందండి. యా, కరెక్ట్ ఆన్సర్. డెబిట్ ఆర్ క్రెడిట్, విచ్ వన్ ఈస్ డెబిట్ అండ్ విచ్ వన్ ఈస్ క్రెడిట్. యాజ్ వెల్ యాజ్ with help of posting keys we can control the different types of the fields on the line item level.
మనం OBC4లో చేసాం అనుకోండి, OBC4లో కాన్ఫిగరేషన్ చేస్తే ఏమవుతుంది, OBC4లో చేస్తే ఏమవుతుంది, మనం టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్లో పెట్టాం. సో డెబిట్ లైన్ ఐటమ్కి క్రెడిట్ లైన్ ఐటమ్కి ఇవ్వాలి. అదే OB41లో అనుకోండి, 40 లైన్ ఐటమ్కి మాత్రమే రిక్వైర్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే 50 లైన్ ఐటమ్కి మాత్రమే రిక్వైర్డ్ చేయొచ్చు. OB41కి వెళ్ళండి ఒకసారి. OB41 40 తీసుకోండి, ఎక్కడ ఉంది? డబుల్ క్లిక్ చేయండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ పైన ఉంది, వెళ్ళండి. జనరల్ డేటాకి వెళ్ళండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో పెట్టాను. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో పెట్టాను అనుకోండి. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఓన్లీ 40కి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే 40 లైన్ ఐటమ్ 40కి మాత్రమే టెక్స్ట్ ఇవ్వాలి, 50కి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఓన్లీ ఇప్పుడు 40కి మనం లైన్ ఐటమ్ ఏంటి 40 అనమాట, పోస్టింగ్కి 40కి నేను రిక్వైర్డ్లో పెట్టేశాను టెక్స్ట్ ఫీల్డ్ అనేది. ఏమవుతుంది, ఓన్లీ 40కి మాత్రమే ఇవ్వాలి, 50కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే OBC4 ద్వారా రిక్వైర్డ్లో ఉంచితే 40 లైన్ ఐటమ్కి ఇవ్వాలి, 50 లైన్ ఐటమ్కి ఇవ్వాలి, అంటే డెబిట్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్లో ఇవ్వాలి. సో ఇలా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఓన్లీ 1 లెవెల్, అంటే 1 లెవెల్లో లైన్ ఐటమ్కి మాత్రమే ఇవ్వచ్చు అనమాట. అది డిఫరెన్స్. ఇది OBC4 ద్వారా కంట్రోల్ చేసేదానికి, OB41 ద్వారా కంట్రోల్ చేసేదానికి డిఫరెన్స్ అది. ఓకేనా, రైట్. షీట్ ఓపెన్ చేయండి. పోస్టింగ్ ఇస్ కంప్లీట్ కదా. నెక్స్ట్ క్లాస్ ఏంటి, రైసిఫ్ ఎలిమెంట్స్. రేపు డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, 1 by 1 కంప్లీట్ చేద్దాం. మన టార్గెట్ ఈ మంత్ ఎండ్. ఓకే, రైట్ అండి, క్లియర్ కదా. రైట్, క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ ఇవన్నీ చేసేద్దాం, మంత్ ఎండింగ్ కంప్లీట్ చేద్దాం మ్యాక్సిమం. ఓకే, టైప్స్ ఆఫ్ కరెన్సీస్. టెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా అవ్వలేదా మనకి, టెస్టింగ్ కూడా చెప్పాలి కదా. ఒక పని చేద్దాం, టెస్టింగ్ కూడా థియరిటికల్ సెషన్. టెస్టింగ్ ఒకటి, రైసిఫ్ ఎలిమెంట్స్ ఒకటి, ఈ 2 మన టార్గెట్. ఓకే, టెస్టింగ్ అండ్ రైసిఫ్ ఎలిమెంట్స్, ఈ 2 మన టార్గెట్. నెక్స్ట్ తర్వాత కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్. ఇది కూడా అయిపోయింది కదా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వలేదా? అది కాదు, కొంచెం పైకి వెళ్ళండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ యువర్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ అవ్వలేదా? 78 అవ్వలేదు అనుకుంటా కదా, అవ్వలేదు ఇది. సరే, ఇవి కంప్లీట్ చేద్దాం, ఇవి థియరిటికల్స్ ఇవన్నీ కూడా ఇవి కంప్లీట్ చేసేద్దాము. ఇది కూడా 78 కూడా నోట్ చేసుకోండి. ఇది ఒకటి కంప్లీట్ చేద్దాం, టుమారో స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇది కూడా కలర్ యాడ్ చేయండి. ఇవన్నీ 1 by 1 కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్.